గుడ్ మార్నింగ్ దిశ. ఈ రోజు మనతో ఉన్నారు మన అల్లూరి శ్రీధర్ మెగాస్టార్ గారు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సార్, మీ బిజినెస్ గురించి మీ మాటల్లో మాకు. నా పేరు అల్లూరి శ్రీధర్. నేను యాక్చువల్గా సివిల్ ఇంజనీరింగ్ చదివాను. కొన్ని సంవత్సరాలుగా సివిల్ ఇంజనీరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. దాని తర్వాత నేను ఓన్గా నా బిజినెస్ కలర్ కోటెడ్ రూఫింగ్ షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పిఈబి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. మీ పిఈబి కన్స్ట్రక్షన్స్ కలర్ కోటింగ్ షీట్స్ అంటే ఇంకొంచెం మాకు డీప్గా చెప్పగలరా? యాక్చువల్ కలర్ కోటెడ్ షీట్స్ అంటే మనం ఇండస్ట్రీస్లో కమర్షియల్ స్ట్రక్చర్స్లో మొత్తం మీరందరూ రోడ్డు మీద ప్రతిరోజు చూసేవి అన్నీ, కానీ అందరికీ అంటే ఈ టర్మినాలజీ సివిల్ ఇంజనీరింగ్ టర్మినాలజీ తెలియదు. అంటే రంగురంగుల రేకులు అంటే అందరు గుర్తుపడతారు యాక్చువల్గా. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా మనకి పెంట్ హౌస్ కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. పెంట్ హౌస్ అయితే అది హౌస్ పర్పస్ అండి. యాక్చువల్గా ఏంటంటే మెయిన్ పర్పస్ వచ్చి ఇండస్ట్రియల్లో ఎక్కువ యూజ్ చేస్తారు. అచ్చా, మీరు కమర్షియల్ గా ఎక్కువగా డీల్ కమర్షియల్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా కలర్ కోటింగ్ షీట్స్ మళ్ళీ పిఈబి స్ట్రక్చర్స్ కి యూజ్ చేసే షీట్స్ రెండు ఒకటేనా? ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉందా? పిఈబి స్ట్రక్చర్ ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్స్. ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్స్ మీన్స్ స్టీల్, అంటే స్టీల్తో చేసిన బిల్డింగ్స్. యాక్చువల్గా అంటే మన ఆన్ సైట్లో ఫ్యాబ్రికేషన్ చేసి సైట్కి వెళ్ళిన తర్వాత ఫిక్స్ చేస్తారనమాట. దానికి యూజ్ చేస్తారు మన కలర్ కోడ్ షీట్స్ మీన్స్ కవర్ చేయడానికి ఏరియాని. ఇప్పుడు మనం స్లాబ్ ఇంటికి స్లాబ్ ఎలా వేస్తాము, కవర్ చేయడానికి ఇంటికి స్లాబ్ ఎలా వేస్తాము, మన స్ట్రక్చర్కి మన షీట్స్ ఆ విధంగా వేస్తారనమాట. ఓకే. మీరు ఎక్కువగా ఇప్పటివరకు ఎన్ని కమర్షియల్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తుంటారు? ఇప్పటివరకు చాలా చేశానండి. సక్సెస్ఫుల్గా అయితే ఇప్పటివరకు క్లయింట్ నుంచి నాకు ఎటువంటి రీమార్క్ రాలేదు. మేము అన్నీ కూడా అందరికీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్కి ఏ విధంగా కావాలో ముందే దాన్ని డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే. ఇప్పుడు ఎక్కువగా మిమ్మల్ని ఎవరు ఎక్కువ అప్రోచ్ అవుతూ ఉంటారు సార్? ఎక్కువగా అంటే ఇండస్ట్రియల్ ఓనర్స్, ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు. అలాగే ఫ్యాబ్రికేటర్స్ వచ్చి షీట్స్ పర్చేస్, అంటే మాది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది వర్క్ కూడా ఉంది అనమాట, రెండు ఉన్నాయి. మీరు రీసెంట్గా ఏదైనా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా చెప్పగలరా? రీసెంట్గా అంటే చాలా పెద్ద, ఇప్పుడు మన రత్నజీ సూపర్ మార్కెట్స్కి, నేషనల్ మార్ట్ అండ్ స్వర్ణగిరి టెంపుల్లో కూడా మ్యాక్సిమం మేమే చేసాము. ఇలా టెంపుల్స్ కి మనకి అవుట్ సైడ్ కావాల్సిన పిఈబి స్ట్రక్చర్స్ కూడా మీరు డీల్ చేస్తారు. ఓకే. ఇలా కాకుండా ఓన్లీ రూఫింగ్ షీట్స్ వరకు వస్తే మేము మీకు ఎలా రిఫర్ చేయొచ్చు అంటారు మీ రూఫింగ్ షీట్స్ని? ఓన్లీ రూఫింగ్ షీట్స్ అంటే ఫ్యాబ్రికేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని మామూలు పర్చేజ్ చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడ చిన్న, మీరు అన్నారు కదా ఇప్పుడు పెంట్ హౌస్ కానీ చిన్న చిన్న స్ట్రక్చర్స్, కార్ షెడ్స్, వేర్ హౌసెస్, చిన్న వేర్ హౌసెస్ అట్లాంటివన్నీ ఫ్యాబ్రికేటర్ చేస్తుంటారు. వాళ్ళు మాకు అప్రోచ్ అయితే మేము అవి సప్లై చేస్తాం. యాక్చువల్లీ ఒకప్పుడు మనకి ఎక్కువగా సిమెంట్ రేకులు ఉండేవన్నమాట. ఒకప్పుడు సిమెంట్ రేకులకి దీనికి పోలిస్తే ఏంటి డిఫరెన్స్? అంటే సిమెంట్ రేకులు అంటే కొన్ని, ఇప్పుడు సపోజ్ సిమెంట్ రేకు మీద ఎవరైనా కోతులు ఎక్కినా సరే దాన్ని క్రాక్స్ వచ్చి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే మన ఐరన్ రేకుల మీద ఎలా జంప్ చేసినా సరే ఏం కాదనమాట. ఓకే. ఇప్పుడు మీరు పిఈబి స్ట్రక్చర్స్కే పైన కవర్ చేయడానికి ఇవన్నారు, అవి ఎంతవరకు వెయిట్ ఆపగలవండి? వెయిట్ అంటే అసలు యాక్చువల్గా వెయిట్తో సంబంధం లేదు. ఎందుకంటే ఒకసారి మనం స్ట్రక్చర్ పైకి వేసిన తర్వాత ఆ స్ట్రక్చర్ అనేది 20 ఫీట్లు, 25 ఫీట్లు, 30 ఫీట్ల హైట్లో ఉంటుంది. ఒకసారి రూప్ వేసిన తర్వాత దాన్ని మీకు ఎవరు ఎక్కుతారు, దాని మీకు యూజ్ ఏమి ఉండదు, ఎక్కాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నామినల్ థిక్నెస్ 0.5 థిక్నెస్ వాడతారు. 0.5 నుంచి 0.6, 0.8, 0.4 నుంచి అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఓకే. మీరు ఓన్లీ ఇలా పిఈబి స్ట్రక్చర్స్ కానీ రూఫింగ్ షీట్స్ కానీ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా? ఇన్కేస్ చేసి ఎవరైనా ఆఫర్ ఏదైనా మీకు ఇస్తే మీరు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారా? యాక్చువల్గా అయితే మేము ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ అండి. ఎవరికైనా మనకి కావాల్సిన వాళ్ళు హెల్ప్ చేయమంటే కూడా సర్వీస్ కూడా మేము చేసిస్తాం వాళ్ళకి. ఓకే. ఇన్కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 స్క్వేర్ యార్డ్స్లో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంటే అప్రాక్స్ ఎన్ని డేస్లో ఫినిష్ చేయొచ్చు మీరు? 1500 స్క్వేర్ యార్డ్స్లో అంటే మనం 1 మంత్లో ఇచ్చేస్తామండి. 1 మంత్. ఇంకా స్టార్టింగ్ నుంచి అంటే ఏ సైజు నుంచి మీరు పిఈబి స్ట్రక్చర్స్? మనం అలా ఏం లేదు, మినిమం 5000 నుంచి ఎన్ని ల్యాక్స్ అబోవ్ 2 lakhs 3 lakhs ఎస్ఎఫ్టీ వరకు కూడా మనం చేస్తాం. ఎస్ఎఫ్టీ మినిమం 5000 ఎస్ఎఫ్టీ నుంచి. మినిమం 5000. ఓకే. ఇండస్ట్రియల్ పరంగా మీరు చెప్తున్నారు. అవునండి. ఓకే. అదే ఇప్పుడు రెసిడెన్స్ పరంగా అయితే? రెసిడెన్స్ పరంగా అంటే ఇప్పుడు మీరు చెప్పాను కదా మీకు ఫ్యాబ్రికేషన్ కదా వాళ్ళు చేస్తారు.
రెసిడెన్స్ యాక్చువల్ పీఈబీ స్ట్రక్చర్ వచ్చేసి లార్జ్ దాంట్లోనే ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే. ఈ రెసిడెన్షియల్ వచ్చి కన్వెన్షనల్ మోడ్లో వాడతారు. కన్వెన్షనల్ మోడ్ అంటే పైప్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఆ పైప్ స్ట్రక్చర్ని కన్వెన్షనల్ మోడ్ అంటారు యాక్చువల్. ఓకే సార్, పీఈబీ స్ట్రక్చర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? పీఈబీ స్ట్రక్చర్ వల్ల ఏంటంటే ఇది ఈజీగా మనం డిజైన్ చేయొచ్చు. యాక్చువల్ కస్టమర్కి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజైన్ చేయొచ్చు. అండ్ మన మన ఫ్యాక్టరీలోనే ఇది ఫీ ఫ్యాబ్రికేట్ అవుతుంది. సైట్కి వెళ్ళేసి డైరెక్ట్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే 40% ఆఫ్ ది మీరు సైట్ టైం సేవ్ చేయొచ్చు. ఓకే. ఓకేనా. మొత్తం ప్లేస్ ఏంటంటే సైట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం డైరెక్ట్ తీసుకొని ఫిట్టింగే చేస్తాం అనమాట. మన ఫ్యాక్టరీలోనే మొత్తం ఫ్యాబ్రికేట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే సైట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సివిల్ వర్క్ కానీ వేరే వర్క్స్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే సార్, ఇప్పుడు దీనికి మామూలుగా ఈ పీఈబీ స్ట్రక్చర్స్ వీటికి లైఫ్ టైం ఎంత ఉండొచ్చు? లైఫ్ టైం అనేది ఏంటంటే మనం దగ్గర 50 ఇయర్స్ వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే. అండ్ అలానే సార్, పీఈబీ స్ట్రక్చర్ మీరు డిజైన్ చేసే క్రమంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే కామన్గా చాలామంది ఏం చేస్తారు అంటే వేరే వాళ్ళు త్వరగా అయిపోవాలని చెప్పేసి ఫాస్ట్గా ఇన్స్టాలేషను అంటే పర్టికులర్ దాన్ని రూల్స్ రెగ్యులేషన్ అంటే ఎలా ఫిట్ చేయాలనేది ఫాలో కాదు. అలాగే మేము కూడా ఏంటంటే ఒకసారి వర్క్ చేసేటప్పుడు దాన్ని ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా లీకేజెస్ కానీ కరోజన్స్ కానీ అవన్నీ ఏం రాకుండా ముందుగానే కరోజన్ పెయింట్స్ అవి వాడడము, లీకేజ్ రాకుండా ఎలా స్క్రూయింగ్ చేయాలి, స్క్రూయింగ్ సిస్టమ్ కూడా మెయిన్ అనమాట అందులో. ఆ స్క్రూ సిస్టమ్ కూడా మేము ఎలా చేయాలనేది మా వర్కర్స్ ముందే ట్రైన్ చేసేసి ఆ విధంగానే చేస్తే ఆ లీకేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట. అంటే వేరే వాళ్ళకి మాకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మేము ముందుగానే ఇన్స్పెక్షన్ అంటే సపోజ్ కస్టమర్కి కాన్ఫిడెంట్ రావాలంటే మేము చేసిన సైట్ విజిట్స్ కూడా చేయించి వాళ్ళకి మా వర్క్స్ కూడా చూపిస్తాము. ప్లస్ టైం లైన్స్ కూడా మేము ఇమీడియట్ ఫిక్స్ చేసి ఈ టైంలోనే కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. మెయిన్గా కస్టమర్ మా దగ్గరికి వచ్చి సాటిస్ఫై అయ్యడానికి కారణం అదే మెయిన్. సూపర్ సార్. అండ్ అలానే సార్, మీరు మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసే ఆలోచనలో మీ గోల్స్ ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటివరకు అయితే ఎక్స్పాన్షన్లో చాలా వరకు ఒక ముందడుగు వేసాము. బట్ ఆ విధంగా ముందుకెళ్ళాలని ఇప్పటివరకు మేము చేసిన పనులలో నేను డైరెక్ట్గా 20 మందికి, ఇండైరెక్ట్గా ఒక 70 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. నా గోల్ వచ్చేసి ఒక 500 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం నా గోల్ యాక్చువల్గా. వెరీ నైస్ సార్. సార్, ఇప్పటి వరకు మీరు కట్టిన పీఈబీ స్ట్రక్చర్స్ డిజైన్ చేసిన వాటిని ఏదైనా కూడా మాకు డెమో ఎప్పుడైనా చూపించగలరా? 100% అండి. మేము యాక్చువల్గా రీసెంట్లో మీకు లోకల్లో కూడా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మీరు అందరూ కలిసి మా సైట్ విజిట్ చేస్తే మా యొక్క క్వాలిటీ చెక్ చేసుకొని మీరు కూడా 10 మందికి చెప్తే మాకు కూడా చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. సార్, మీరు మీ పీఈబీ స్ట్రక్చర్ డిజైన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము యాక్చువల్గా పీఈబీ డిజైన్ చేసే ముందు దాని యొక్క క్యాలిక్యులేషన్స్ అంటే దాంట్లో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మనం డిజైన్ చేయాలంటే ఒక స్ట్రక్చర్ని అక్కడ విండ్ ప్రెజర్ ఎలా ఉంది, ఎర్త్ ప్రెజర్ ఎలా ఉంది, ఎర్త్ యొక్క నాణ్యత తెలుసుకొని ఆ విధంగా అన్ని డిజైన్ ఇన్పుట్స్ తీసుకొని డిజైన్ చేస్తాం అనమాట. అన్ని డిజైన్ పాస్ అవుతానే మేము కస్టమర్కి మేము అప్రూవల్ డ్రాయింగ్స్ ఇస్తాం. కస్టమర్ అప్రూవల్ చేసిన తర్వాత మేము దాన్ని తీసుకొని ఫ్యాబ్రికేషన్ అవన్నీ చేసేసుకొని దాని తర్వాత సైట్కి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తాం. సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే ఖర్చు తగ్గియడానికి అంటే కస్టమర్కి మేము సపోజు ఇంత అమౌంట్ అని చెప్తాం, వేరే వాళ్ళు తక్కువ చెప్తారు. కస్టమర్ అది ఇక్కడ తక్కువ చెప్తున్నాడని వెళ్తారు. బట్ అక్కడ ఏంటంటే రేపటి రోజు ఇన్స్టాల్ చేసిన కదా స్ట్రక్చర్ కట్టక ముందుకే కూలిపోయే ప్రమాదాలు చాలా విధంగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎఫెక్ట్ అది ఏంటంటే మెయిన్ నాణ్యత లేకుండా వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వడం. అందుకనే మేము ముందుగానే ఈ విధంగా డిజైన్స్ అన్ని చేసి దానికి ఒక సేఫ్టీ తీసుకొని ముందుగానే కస్టమర్కి ఇస్తాం అనమాట. మామూలుగా ఈ స్ట్రక్చర్ డిజైనర్లో హీట్ రెసిస్టెన్స్ ఎంతవరకు వేరు చేస్తారు? యాక్చువల్లీ హీట్ అంటే ఇండస్ట్రీస్లో ఏం చేస్తారంటే హీట్ గురించి అని హైట్ అనేది ఎక్కువగా తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ 20 feet హెబోనే ఇండస్ట్రీలో తీసుకుంటారు. యాక్చువల్గా హీట్ రెసిస్టెన్స్లో ఉండే ఈ రకాల షీట్లలో పఫ్ షీట్స్ ఉంటాయి. పఫ్ షీట్ అంటే కోల్డ్ రూమ్స్కు దీనికి వాడతారనమాట. కోల్డ్ రూమ్స్ అనేది కూల్ ఉంటుంది కాబట్టి లోపల బయటికి కూల్నెస్ పోకుండా క్లోజ్ చేయడానికి పఫ్ షీట్ అని ఇన్సులేషన్ షీట్ అంటారు, దాన్నే పఫ్ షీట్స్ అంటారు. అది వాడతారు. యాక్చువల్గా ఇండస్ట్రీస్కి వచ్చేసి లార్జ్ స్కేల్ ఉంటాయి. అందుకని చెప్పి ఈ పఫ్ షీట్ వాడితే ఎకనామిక్ ఖర్చు పెరిగిపోతుంది అనమాట. ఖర్చు పెరిగిపోతుందని చెప్పి అవి వాడరు, హైట్ ఎక్కువ తీసుకుంటారు అనమాట. అదే కోల్డ్ రూమ్స్ కింద హైట్ తక్కువ తీసుకొని పఫ్ షీట్స్ వాడతారు. ఇండస్ట్రీస్లో ఏంటంటే హీటు ఈ షీట్లు వేయడం వల్ల ఎక్కువ వస్తుంది. దానికి టర్బో వెంటిలేటర్స్ అని ఉంటాయి, దాన్ని పెట్టేస్తారు. సైడ్ వెంటిలేటర్స్ కూడా ఉంటాయి, అన్నిటి వాడతారు. ఆ విధంగా ఏంటంటే మీకు లైటింగ్ వస్తుంది, ఆ విధంగా హెయిర్ కూడా లోపల నుంచి బయటికి వెళ్ళేయడానికి వీలు ఉంటుంది అన్నమాట. ఈ పీఈబీ స్ట్రక్చర్ డిజైన్లో మీ రూఫింగ్ షీట్స్ అన్నవి మనం పార్టీషన్ వాల్స్లో యూస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు.
అన్నిటికీ రూఫ్లో షీట్ అనేది టాప్కి సైడ్స్కి ఎక్కడైనా వాడతారు అనమాట. చూసారు కదండి మన అల్లూరి శ్రీధర్ పిఈబి స్ట్రక్చర్ డిజైనర్స్ గురించి. మళ్ళీ మెగాస్టార్ మన దిశలో అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.